కొత్త సంవత్సరం వస్తుంది. జిమ్లో చేరతాం. ఒక పుస్తకం కొంటాం, రోజూ చదవాలనుకుంటాం, ధ్యానం మొదలు పెడతాం. మొదటి వారమంతా ఆహా అద్భుతంగా ఉంటుంది. కాని రెండో వారానికొచ్చేసరికి మనసులో ఒక చిన్న గొంతు మొదలవుతుంది. ఈ రోజు ఒక్కరోజుకు వదిలేస్తే ఏం కాదులే అని. అక్కడితో మొదలై 2 వారాల్లోపే మళ్ళీ మొదటికొచ్చేస్తాం. మనందరికీ జరిగేదే ఇది కదా. అవును, చాలా సహజం. మరి జపాన్లోని జెన్ సన్యాసులు వందలేళ్లుగా ఒక్కరోజు కూడా తప్పకుండా రోబోలాగా ఒకే క్రమశిక్షణతో ఎలా ఉండగలుగుతున్నారు? వాళ్ల దగ్గర మనకంటే ఎక్కువ సంకల్ప బలముందా? లేదు, వాళ్ల దగ్గర ఒక వ్యవస్థ ఉంది. వ్యవస్థ? ఖచ్చితంగా. ఆ వ్యవస్థనే వాళ్ళు గ్యోజీ అంటారు. దీనికి సరైన తెలుగు పదం లేదు, కాని సుమారుగా నిరంతర సాధన అని చెప్పొచ్చు. నిరంతర సాధన. ఇక్కడ కీలకం నిరంతర అనే పదం. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపకుండా కొనసాగేది. ఈరోజు మనం ఈ గ్యోజీ వెనుక ఉన్న సైకాలజీని విడమరిచి చూద్దాం. మనల్ని పదే పదే ఓడించే ఈ మధ్యలో వదిలేయడం అనే సమస్యకు ఇదొక శక్తివంతమైన పరిష్కారం. ఓకే. దీని అర్థం చేసుకోవడానికి రాఫెల్ అనే ఒక ప్రోగ్రామర్ కథను ఫ్రేమ్వర్కుగా వాడుకుందాం. అతని ప్రయాణంలో 4 ముఖ్యమైన దశలను లోతుగా చర్చిద్దాం. ఈ రాఫెల్ కథ చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుందని నాకనిపిస్తోంది. నిజమే. అతను చాలా తెలివైనవాడు, మంచి ఉద్యోగం, అంతా బావుంది. కాని ఒక్కటే సమస్య. ఏ అలవాటునూ 2 వారాలకు మించి కొనసాగించలేడు. సోమవారం ఉత్సాహంగా మొదలుపెట్టడం, శుక్రవారానికి నీరసించి వదిలేయడం. ఇది మనలో చాలామంది కథే. అతను మోటివేషనల్ యాప్స్ వాడాడు, తనకు తాను బహుమతులిచ్చుకున్నాడు, స్నేహితులకి చెప్పి చూశాడు. ఏదీ పనిచేయలేదు. అప్పుడే అతనికి ఈ గ్యోజీ గురించి తెలిసింది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మన మెదడు మనం చేసే ప్రమాణాలను 2 రకాలుగా చూస్తుంది. ఒకటి మార్చగలిగేవి, అంటే రివర్సిబుల్. అవును. 2 మార్చలేనివి, ఇర్రివర్సిబుల్. మనం చేసుకునే వాగ్దానాలన్నీ మొదటి కోవలోకి వస్తాయి. రేపట్నుంచి పొద్దున్నే లేస్తాను అనేది మార్చగలిగే నిర్ణయం. అందుకే పొద్దున్నే అలారం మోగగానే కాసేపు ఆగి లేద్దానే అని బేరమాడతాం. నిజమే. కాని జెన్ సన్యాసులు గుడిలో అందరి ముందు ప్రమాణం చేసినప్పుడు అది వాళ్ల గుర్తింపులో ఒక భాగమైపోతుంది. దాన్ని వెనక్కి తీసుకోలేరు. అది మార్చలేని ప్రమాణంగా మారిపోతుందన్నమాట. అంటే దాన్ని ఒక పర్సనల్ డెసిషన్లా కాకుండా ఒక పబ్లిక్ కమిట్మెంట్లా మార్చాలన్నమాట. సరిగ్గా. రాఫెల్ సరిగ్గా ఇదే చేశాడు. ఒక తెల్ల కాగితం తీసుకుని, నేను రాఫెల్ రాబోయే 90 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి 20 నిమిషాలు ధ్యానం చేసి ఇలా అన్నీ రాసి అవును సంతకం పెట్టి దాన్ని ఫోటో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఊహించుకోండి, అతని స్నేహితులు, సహోద్యోగులు అందరూ దాన్ని చూశారు. కొందరు ఏంటింత డ్రామా అన్నారు, మరికొందరు ఎగతాళి చేశారు. కాని రాఫెల్ కోరుకున్నది సరిగ్గా ఇదే కదా. అవును. దీని వెనుక బలమైన సైకాలజీ ఉంది. హార్వర్డ్ పరిశోధనల ప్రకారం మనమొక పనిని బహిరంగంగా ప్రకటించినప్పుడు మన మెదడులోని పురాతన భాగం, ఆ ప్రిమిటివ్ బ్రెయిన్, అదే దాన్ని చావుబతుకుల సమస్యగా చూస్తోంది. మన పూర్వీకుల కాలంలో గుంపు నుండి వెలివేయబడటం అంటే మరణంతో సమానం. ఓకే. అందుకే సామాజిక గౌరవం కోల్పోతామనే భయం మన డిఎన్ఏలోనే ఉంది. అంటే ఇప్పుడు రాఫెల్ ఉదయం 5 గంటలకు లేవకపోతే అది కేవలం బద్ధకం కాదు, అందరి ముందు తలదించుకోవాల్సిన అవమానం అన్నమాట. ఖచ్చితంగా. ఆ అవమానం కంటే ఆ కాసేపు కష్టపడటం తేలిక. ఒక రకంగా తనను తానే ఒక పంజరంలో బంధించుకున్నాడు. ఖచ్చితంగా. 3వ రోజు అలారం మోగినప్పుడు అతని మనసు ఎప్పటిలాగే ఈరోజు వద్దులే, చాలా అలసిపోయావు అని చెప్పింది. కాని వెంటనే సోషల్ మీడియాలో అందరి ముందు ఫెయిల్ అయ్యానని పోస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆ చల్లటి ఉదయాన్నే లేవడం కంటే చాలా ఎక్కువ బాధ పెట్టింది. ఆ సామాజిక ఒత్తిడి అతన్ని మంచం మీద నుంచి కిందకి దించింది. అదే, ఇది మొదటి అతి ముఖ్యమైన అడుగు. సరే, అందరి ముందు పరువు పోతుందనే భయం అతన్ని రోజూ నిద్ర లేపింది. కాని ప్రతి ఉదయం ఆ 5 గంటలకు లేవడం ఒక యుద్ధంలానే ఉండి ఉంటుంది గదా. మొదట్లో ఆ అంతర్గత సంఘర్షణ, ఆ బద్ధకాన్ని ఎలా గెలిచాడు? కేవలం భయంతో ఎక్కువ రోజులు కొనసాగించలేం కదా. చాలా మంచి పాయింట్. ఇక్కడే అతను 2వ సూత్రాన్ని కనుగొన్నాడు. చర్చలకు తావులేని సమయం, నాన్ నెగోషియబుల్ అవర్స్. అవును. అతను ఉదయం 5 గంటలను ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో ప్రపంచం నిద్రపోతుంది. ఫోన్ కాల్స్, మెసేజులు, ఈమెయిల్స్, ఎలాంటి ఆటంకాలు ఉండవు. సాకులు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. ఏమీ ఉండదు.
ఇక్కడ ముఖ్యం సమయం కాదు, ఆ సమయం స్థిరంగా ఉండటం. అంటే ఈరోజు ఉదయం కుదరలేదు సాయంత్రం చేద్దాంలే అనే ఆప్షన్ను మనకు మనం ఇవ్వకూడదనమాట. సరిగ్గా అదే. ఎందుకంటే ఎప్పుడు చెయ్యాలి అనే ప్రశ్న మన మెదడుకు ఒక ఎంపికనిస్తుంది. ఓ నిజమే. ప్రతిరోజూ మనం ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంతో మానసిక శక్తిని వృధా చేస్తాం. దీన్నే నిర్ణయ అలసట అంటారు, డెసిజన్ ఫెటిగ్. మన సంకల్పశక్తి ఒక బ్యాటరీ లాంటిది. అంతే. రోజూ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని ఖాళీ చేసేస్తాం. అసలు పనికొచ్చేసరికి ఆ బ్యాటరీలో ఛార్జింగ్ ఉండదు. సమయం స్థిరంగా ఉన్నప్పుడు మెదడుకు చర్చించే అవకాశమే ఉండదు. 5 గంటలైంది లేవాలి అంతే. రాఫెల్ విషయంలో ఇదే జరిగింది. మొదటి వారం నరకంలా అనిపించింది. కాని రెండో వారం చివరికల్లా ఒక వింత జరిగింది. అలారం మోగడానికి 2 నిమిషాల ముందే అతనికి మెలకువ రావడం మొదలైంది. వావ్! అంటే అతని బాడీ క్లాక్ సెట్ అయిపోయిందనమాట. అవును. అతని శరీరంలోని జీవగడియారం ఆ సమయానికి ట్యూన్ అయిపోయింది. ఇక అది ఒక పోరాటంలా కాకుండా ఒక సహజమైన ప్రక్రియలా మారింది. అయితే ఇక్కడే మరో సమస్య వచ్చుంటుంది. ఎప్పుడు అనే ప్రశ్న పోయింది, కాని ఏమిటి అనే ప్రశ్న మొదలై ఉంటుంది. కరెక్ట్. అంటే ఉదయం 5 గంటలకు లేచాడు, కాని ఆ తర్వాత ఈరోజు ధ్యానం చేద్దామా లేక పుస్తకం చదువుదామా, కాదులేదు పుషప్స్ చేస్తే బెటరేమో, ఇలా మెదడు మళ్ళీ బెరసారాలు మొదలుపెట్టుంటుంది. అవును. అతని సాధన గందరగోళంగా మారింది. ఇక్కడే మూడవ, చాలామందికి వింతగా అనిపించే సూత్రం వస్తుంది. ఒకే మార్గం, ద వన్ వే. ఒకే మార్గం. మనం సాధారణంగా ఏమనుకుంటాం? వైవిధ్యం ఉంటే ఆసక్తిగా ఉంటుందని. కాని స్థిరత్వానికి వైవిధ్యమే అతిపెద్ద శత్రువు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. నిజమే. చేసే పనిలో చిన్న మార్పు చేసినా మెదడు సూక్ష్మ నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. 20 పుషప్స్ చెయ్యాలా, 25 చెయ్యాలా, ఏ పుస్తకం చదవాలి? ఈ చిన్న ప్రశ్నలే పాత అలవాట్లను వెనక్కి లాగడానికి దారులు తెరుస్తాయి. అందుకే రాఫెల్ ప్రతీది లాక్ చేశాడనమాట. అవును. ఒక్క నిమిషం, ఇది కొంచెం టూ మచ్ అనిపించడం లేదా? రోజూ ఒకేలా ఒకే క్రమంలో చేయడం అది చాలా బోరింగ్గా మారి అసలకే మోసం రాదా? మనసుకి కొంచెం కొత్తదనం కావాలి కదా. అద్భుతమైన ప్రశ్న. నిజానికి మనం అనుకునేదానికి ఇది పూర్తి విరుద్ధం. దీర్ఘకాలిక స్థిరత్వం విషయంలో ఆసక్తికరంగా ఉండటం అనేది సులభంగా ఉండటానికి శత్రువు. ఓకే. ఇక్కడ లక్ష్యమే బోర్ కొట్టడం. ఎందుకంటే మీకు బోర్ కొడుతోందంటే మీరు దాని గురించి ఆలోచించడం లేదని అర్థం. అది ఆటోమేటిక్గా మారిపోయిందని అర్థం. అంటే ఆటోపైలట్ మోడ్ ఆన్ అయినట్టు. సరిగ్గా. మన మెదడులో బేసాల్ గ్యాంగ్లియా అనే ఒక భాగముంటుంది. దాన్ని మనమొక ఆటోపైలట్ సిస్టంలాగా అనుకోవచ్చు. మనం కార్ నడపడం నేర్చుకున్నప్పుడు మొదట ప్రతి కదలిక గురించి ఆలోచిస్తాం. అవును. కానీ కొన్ని నెలల తర్వాత మనం ఆలోచించకుండానే డ్రైవ్ చేస్తాం. ఆ పనిని బేసాల్ గ్యాంగ్లియా తీసుకుంటుంది. ఇక్కడ రాఫెల్ చేసేది కూడా అదే. అంటే ఆ ఆటోపైలట్ను ఆన్ చేయడమే లక్ష్యం. అందుకే అతను మొదట 20 పుషప్స్, తర్వాత 10 నిమిషాల ధ్యానం, ఆ తర్వాత 10 నిమిషాల పఠనం, ఇదే క్రమాన్ని రోజూ మార్పు లేకుండా పాటించాడు. అతని స్నేహితులు అతని రోబో అని పిలవడం మొదలుపెట్టారట. అయితే ఆ రోబోటిక్ రొటీన్ పనిచేసిందనమాట. అవును. కాని 6వ వారం వచ్చేసరికి అతను పుషప్స్ సగం పూర్తి చేసే వరకు అసలు తాను ఆ పని మొదలుపెట్టానని కూడా గ్రహించలేదు. అతని శరీరం దానంతటదే ఆ పనులను పూర్తి చేస్తోంది. వావ్! ఒక MIT పరిశోధన ప్రకారం సుమారు 66 రోజుల పాటు ఒక పనిని ఒకే పద్ధతిలో పునరావృతం చేస్తే ఆ పని మన అలవాటుగా మారిపోతుంది. సంకల్పబలం అవసరం లేని స్థితికి చేరడమే ఈ గ్యోజియో యొక్క లక్ష్యం. కథ చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇక్కడతో అయిపోలేదు. ఎందుకంటే నిజ జీవితం ఎప్పుడూ ఇంత సాఫీగా ఉండదు. అస్సలుండదు. 35వ రోజు రాఫెల్కు జ్వరం వచ్చింది. 40వ రోజు పనిమీద వేరే ఊరు ప్రయాణం చేయాల్సొచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లోనే మన గొలుసు తెగిపోతుంది. అవును. ఈ రోజుకి వదిలేద్దాం, రేపటినుంచి కంటిన్యూ చేద్దామనుకుంటాం. కాని ఆ రేపు రానే రాదు. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. దీనికి కారణం మన మెదడులో పాతుకుపోయిన ఒక తప్పుడు నమ్మకం. అంతా లేదా ఏమీ లేదు. ఆల్ ఆర్ నథింగ్. అదే. పూర్తిగా 20 నిమిషాలు చేయలేనప్పుడు అసలు చేయడమెందుకు అని అనుకుంటాం. కాని ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఒక నదిని ఊహించుకోండి. కరువు వచ్చినప్పుడు అది ఎండిపోయి చిన్న పాయలా ప్రవహిస్తుందే తప్ప పూర్తిగా ఆగిపోదు. నిజమే. అది ప్రవహించటం ఆగిపోయిన క్షణం అది నది కాదు. కేవలం ఒకప్పుడు నది ప్రవహించిన జ్ఞాపకం మాత్రమే. మన సాధన కూడా అంతే. వేగాన్ని తగ్గించొచ్చు, కాని ఆపకూడదు. రాఫెల్ చేసిన పని వింటే ఆశ్చర్యం వేస్తుంది. అతను ఎయిర్పోర్ట్ బాత్రూంలో నేలమీద పుషప్స్ చేశాడు. అందరూ అతన్ని పిచ్చోడ్లా చూసుంటారు కదా. ఖచ్చితంగా.
కాని అతనికి వాళ్ల అభిప్రాయం కంటే తన గొలుసును తెంచకూడదనే పట్టుదల ముఖ్యం. ఊబర్లో ధ్యానం, ఫ్లైట్లో పుస్తకం చదవడం. అవును, ఏదీ పరిపూర్ణంగా లేదు. బాత్రూంలో చేసిన పుషప్స్ జిమ్లో చేసినంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. కాని అతను ఆ గమ్యం వైపు వేగాన్ని కొనసాగించాడు, గొలుసును తెంచలేదు. ఓకే, ఇక్కడే చివరి అత్యంత శక్తివంతమైన సూత్రం వస్తుందనుకుంటా. ఇలాంటి ఊహించని అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలి? అవును, ఆ సూత్రమే ముందస్తు పరిష్కారాలు, ప్రీ సొల్యూషన్స్. మన స్థిరత్వాన్ని దెబ్బతీసేవి పెద్ద పెద్ద సమస్యలు కాదు. పిల్లలకు ఒంట్లో బాగోకపోవడం, కారు రిపేర్కు రావడం, ఆఫీస్లో బాస్ ఆపడం లాంటి చిన్న చిన్న ఊహించని సంఘటనలు. ఎందుకంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో మనం ముందే ప్లాన్ చేసుకోలేదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదుడు ఎప్పుడూ సులభమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. అంటే ఆ పనిని వదిలేయడమే. జెన్ ఆశ్రమాల శతాబ్దాలుగా యుద్ధాలు, భూకంపాలను తట్టుకుని నిలబడ్డాయంటే కారణం ఇదే. సమస్య వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో అక్కడ మున్నే నిర్ణయించబడి ఉంటుంది. చర్చలకు తావులేదు. అంటే ఒక ఇఫ్ ఎక్స్ దెన్ వై ఫార్ములాను తయారు చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్స్ జరిగితే నేను వై చేస్తాను. సరిగ్గా. రాఫేల్ కూడా ఇదే చేశాడు. గతంలో తన అలవాటును దెబ్బతీసిన ప్రతి అడ్డంకిని ఒక జాబితాగా రాసుకున్నాడు. దానికి ముందే ఒక పరిష్కారం రాసుకున్నాడు. ఉదాహరణకు, వర్షం వస్తే ఎక్స్, నేను గ్యారేజ్లో పుషప్స్ చేస్తాను, వై. ఇంట్లో అతిథులు ఉంటే ఎక్స్, బాత్రూంలోకి వెళ్లి నిశ్శబ్దంగా వర్కౌట్ చేస్తాను, వై. హ్యాంగోవరుంటే ఎక్స్, కనీసం 2 పుషప్స్, 1 నిమిషం ధ్యానం, 1 పేజీ పఠనమైనా చేస్తాను, వై. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. దీని వెనుక ఉన్న న్యూరోసైన్స్ అద్భుతమైనది. మీరు మీ చర్యలను ముందే నిర్ణయించుకున్నప్పుడు క్లిష్టమైన సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే అలసటను తొలగిస్తున్నారు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మీద భారం తగ్గుతుంది. అవును, ఆ సమయంలో మెదడు నిర్ణయం తీసుకోవడానికి బదులుగా కేవలం అమలు చేయడానికి మాత్రమే శక్తిని వాడుతుంది. దాంతో ఫెయిల్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. అలా 70th రోజొచ్చేసరికి రాఫేల్ సాధన పూర్తిగా ఆటోమేటిక్ అయిపోయింది. కొన్నిసార్లు ఉదయం లేచి అసలు తను పుషప్స్ చేశానో లేదో కూడా గుర్తుండేది కాదట. అతని శరీరం ఒక ప్రోగ్రాం చేసిన యంత్రంలా ఆ పనులను పూర్తి చేసేసింది. చివరికి 90వ రోజు రాఫేల్ తన లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అదొక పెద్ద విజయం. కాని అంతకంటే ముఖ్యమైన మార్పొకటి జరిగింది. అదేమిటంటే, అతను ఇకపై అలవాట్లను ప్రయత్నించే వ్యక్తి కాదు, వాటిని ఆచరించే వ్యక్తిగా మారిపోయాడు. అది అతని గుర్తింపులో భాగమైపోయింది. ఖచ్చితంగా. అతని స్నేహితులు మొదట ఎగతాళి చేసిన వాళ్లు ఇప్పుడు నీ క్రమశిక్షణ చూస్తుంటే భయమేస్తోంది అనడం మొదలుపెట్టారు. కుండా ఉండలేని వ్యక్తిగా మారడం గురించి. మీ గుర్తింపును పునర్నిర్మించడం, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. ఇతరులు మిమ్మల్ని అబ్సెసివ్గా, అసహజంగా చూస్తున్నారంటే మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. ఎందుకంటే ఒక కొటేషన్ ఉంది, సాధారణ వ్యక్తులు సాధారణ ఫలితాలనే పొందుతారు. మనమిక్కడ సాధారణంగా ఉండటానికి ప్రయత్నించడం లేదు, విచ్ఛిన్నం చేయలేని వారిగా మారటానికి ప్రయత్నిస్తున్నాం. ముగింపుగా మన శ్రోతలకు ఒక ఆలోచన వదిలిపెడదాం. ఈ గ్యోజీ వ్యవస్థ అనేది కేవలం అలవాట్లను నిర్మించడం గురించి కాదు. ఇది మీలోని అస్థిరమైన, పదే పదే ఓడిపోయే మీ పాత వెర్షన్ యొక్క మరణం మరియు విచ్ఛిన్నం చేయలేని మీ కొత్త వెర్షన్ యొక్క పునర్జన్మ గురించి. సరిగ్గా చెప్పారు. ఈ వ్యవస్థ కేవలం మీ షెడ్యూల్ను మార్చదు, అది మిమ్మల్నే మారుస్తుంది. మరి ఈ స్థాయి పరివర్తనకు సిద్ధంగా ఉన్నావా?